రైట్, మీరు అందుబాటులో ఉండండి టీవీరావు గారు. సో ఇప్పుడు మనం కడపకి వెళ్దాం. కడపలో మన ప్రతినిధి సుధీర్ ఉన్నారు. సుధీర్తో ఒకసారి ఇంటరాక్ట్ అవ్వడం. సుధీర్, చెప్పండి, అసలు పులివెందుల అంటేనే వైఎస్ ఫ్యామిలీకి కంచుకోట, వైఎస్ ఫ్యామిలీకి అడ్డా. అక్కడ ఇతర ప్రాంతాల నుంచి ఎవరు కూడా వచ్చేటటువంటి పరిస్థితి లేదు. ఎస్పెషల్లీ విపక్షాలకి, ఇతర పార్టీలకి, ప్రత్యర్థులకు చోటు లేదు అని చెప్పేసి ఎంతో కాలంగా వినిపిస్తున్నటువంటి మాట. మరి అలాంటి ప్రాంతానికి క్యాంప్ ఆఫీస్గా మార్చుకొని అక్కడి నుంచి రాజకీయాలు మాత్రమే కాదు, ప్రభుత్వ యంత్రాంగాన్ని నడిపించేటటువంటి ఒక క్యాంప్ ఆఫీసును పులివెందుల్లో ఏర్పాటు చేసుకోవాలి అని చెప్పేసి పవన్ కళ్యాణ్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఎస్పెషల్లీ ఖాళీగా ఉన్నటువంటి వివేకానంద రెడ్డి ఇంటిని ఆయన క్యాంప్ ఆఫీస్గా మార్చుకుంటారని చెబుతూ ఉన్న పరిస్థితి. అసలు వాస్తవంగా పులివెందులలో గతంలో ఏ విధమైనటువంటి రాజకీయాలు ఉన్నాయి? పవన్ కళ్యాణ్ ఇటీవల కడప జిల్లాలో పర్యటించిన సందర్భంగా ఏమైనా అక్కడ రాజకీయ మార్పులు చోటు చేసుకున్నాయా? సుధీర్. గుడ్ ఈవినింగ్. ముఖ్యంగా చూసుకుంటే కనుక ఏదైతే దశాబ్ద కాలం నుంచి కూడా ఏదైతే మనం చూసుకోవచ్చు, ఏదైతే జగన్మోహన్ రెడ్డి తాతగారైనటువంటి రాజారెడ్డి కాలం నుంచి కూడా పూర్తిస్థాయిలో చూసుకుంటే కనుక అక్కడ ఓన్లీ వైఎస్ ఫ్యామిలీనే దాదాపుగా ఆ పులివెందుల ప్రాంతం కావచ్చు, అలాగే ఉమ్మడి కడప జిల్లాను కూడా వెళ్తున్న పరిస్థితి అని చెప్పుకోవచ్చు. అయితే ముఖ్యంగా చూసుకుంటే కనుక ఇప్పుడైతే కనుక ఏదైతే జగన్మోహన్ రెడ్డి కోటను అయితే కనుక బద్దలు కొట్టేందుకు రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా పూర్తి స్థాయిలో పెద్ద ఎత్తున కూడా ఇప్పటికే ఉమ్మడి కడప జిల్లా పైన కూడా స్పెషల్ ఫోకస్ పెట్టారని చెప్పుకోవచ్చు. అయితే ముఖ్యంగా చూసుకుంటే కనుక ఇటీవల కాలంలో ఆయన ఇప్పటికే రాష్ట్రంలో కుటుంబ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా ముఖ్యంగా కడప జిల్లాకి అయితే కనుక 3 సార్లు కూడా రావడం జరిగింది. అయితే ఏదైతే రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కడపకు వచ్చిన నేపథ్యంలో కూడా ఆయన పర్యటనకు సంబంధించి ఆయనతో పాటు ఎవరు కలుస్తున్నారన్న నేతలపైన కూడా పెద్ద ఎత్తున సస్పెన్షన్ అని చెప్పుకోవచ్చు. అయితే మనం గతంలో చూసుకోవచ్చు, ఏదైతే ముఖ్యంగా ఆయన చెప్పాడో ఎన్నికల ప్రచారాల భాగంగా కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డిని పూర్తిస్థాయిలో కూడా అదల పాతానికి తొక్కుతానని చెప్పాడు. ఆ రోజు నుంచి కూడా ఆయన స్టెప్ అయితే మొదలైందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చూసుకుంటే కనుక రాష్ట్రంలో ఆయన అయితే కనుక ఏదైతే ఆ మాట అన్నాడో అప్పటి నుంచి కూడా మనం చూసుకుంటే కనుక కడప జిల్లా నుంచే, అది కూడా జగన్ అడ్డా నుంచి కూడా పూర్తిస్థాయిలో కూడా ఆయన ఇక్కడి నుంచే మొదలు పెట్టేందుకు కూడా ప్రయత్నం చేశారని చెప్పుకోవచ్చు. అయితే ఇటీవల కాలంలో మనం చూసుకుంటే కనుక ఏదైతే మొన్నటి జరిగినటువంటి పవన్ కళ్యాణ్ టూర్లో చూసుకుంటే కనుక వైఎస్ వివేకానంద రెడ్డికి కొంతమంది సన్నిహితులైనటువంటి వాళ్ళందరూ కూడా పూర్తిస్థాయిలో కూడా ఏదైతే పవన్ కళ్యాణ్ కూడా కలవడం జరిగింది. వాళ్ళు కూడా ఏదైతే ముఖ్యంగా మనం చూసుకుంటే కనుక ఇప్పటికే ఆ ఉమ్మడి కడప జిల్లాలో ఆయనకు సంబంధించినటువంటి క్యాంప్ కార్యాలయం పెట్టేందుకు కూడా వాళ్ళు కూడా పూర్తి స్థాయిలో కూడా మేము కూడా సపోర్ట్ చేశామనే సంకేతాలు అయితే కనుక పెద్ద ఎత్తున వినపడుతున్నాయని చెప్పుకోవచ్చు. అయితే ముఖ్యంగా చూసుకుంటే కనుక ఏదైతే పులివెందుల గడ్డ ఉందో ఆ గడ్డ పైన అయితే కనుక డిప్యూటీ సీఎం సంబంధించినటువంటి క్యాంపు కార్యాలయాన్ని కూడా మొదలు పెట్టేందుకు కూడా పూర్తి స్థాయిలో ఇప్పటికే పార్టీ వర్గాలు కూడా పెద్ద ఎత్తున అక్కడ ఏదైతే మొత్తంగా ఏదైతే ఆఫీస్ సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా చేస్తున్న పరిస్థితి ఉంది. అయితే మనం ముఖ్యంగా చూసుకోవచ్చు, ఏదైతే వివేకానంద రెడ్డికి సంబంధించినటువంటి ఇండ్లు ఏదైతే ఉందో ఆ ఇంటిని కూడా పూర్తిస్థాయిలో ఇప్పటికే పార్టీ వర్గాలు కూడా ఇప్పటికే చూసినట్టు మనకు తెలుస్తుంది. అయితే ఇప్పటికే దానికి సంబంధించినటువంటి అక్కడ ఉన్నటువంటి అనుచరులు కావచ్చు, అలాగే ఏదైతే వైఎస్ సునీతారెడ్డి కావచ్చు, ఇప్పటికే దానికి సంబంధించినటువంటి ఆయనకు సంబంధించినటువంటి క్యాంపు కార్యాలయానికి కూడా పూర్తిస్థాయిలో అన్ని వైపుల నుంచి కూడా సపోర్ట్ చేస్తామని చెప్పి ఇప్పటికే పెద్ద ఎత్తున కూడా సంకేతాలు వచ్చిన పరిస్థితి ఉంది. మరోపక్క చూసుకుంటే కనుక ఇప్పటికే కడప నగరంలో కూడా 3 ప్రదేశాలను కూడా చూడడం జరిగింది. అయితే ముఖ్యంగా చూసుకుంటే కనుక అటు కడప, ఇటు పులివెందుల 2 చోట్ల కూడా ఏదైతే ఆయనకు సంబంధించినటువంటి క్యాంపు కార్యాలయాన్ని పెట్టేందుకు కూడా ఇప్పటికే పెద్ద ఎత్తున కూడా పావులు కలుపుతున్నారని చెప్పుకోవచ్చు. దాదాపుగా ఏదైతే జనవరి సంక్రాంతి పండుగ అయిపోయిన తర్వాత కూడా ఈ క్యాంపు కార్యాలయానికి సంబంధించి అయితే కనుక దాని ఆఫీస్ ఓపెనింగ్ కూడా పూర్తిస్థాయిలో పెద్ద ఎత్తున జరిగేందుకు కూడా అవకాశాలు కనిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు. అయితే మరోపక్క చూసుకుంటే కనుక పూర్తిస్థాయిలో గతంలో చూసుకుంటే కనుక వైఎస్ రాజారెడ్డి కాలం నుంచి కూడా, అలాగే రాజశేఖర రెడ్డి తరం నుంచి కూడా పూర్తిస్థాయిలో చూసుకుంటే కనుక అక్కడ కేవలం వైఎస్ ఫ్యామిలీనే వస్తూ ఉండేది. అలాంటి వైఎస్ ఫ్యామిలీకి సంబంధించినటువంటి ఇప్పుడైతే కనుక ఒక్కసారిగా పవన్ కళ్యాణ్ అక్కడ పాగా వేయటం కూడా రాజకీయ సమీకరణలు అయితే కనుక పెద్ద ఎత్తున మారే అవకాశాలు ఉన్నాయని మనం చెప్పుకోవచ్చు. అయితే ముఖ్యంగా చూసుకుంటే కనుక ఒక్కసారిగా అక్కడ పవన్ కళ్యాణ్కి సంబంధించిన క్యాంపు కార్యాలయం ఏర్పడిందో అక్కడి నుంచే ఉమ్మడి కడప జిల్లాలో మొత్తం కూడా రాజకీయాలు పెద్ద ఎత్తున మారే అవకాశాలు ఉన్నాయని మనం చెప్పుకోవచ్చు. ఏదేమన్నా ఇప్పటికే చూసుకుంటే కనుక వైఎస్ జగన్మోహన్ రెడ్డి పూర్తి స్థాయిలో కూడా పెద్ద ఎత్తున కూడా ఆయనకు సొంత గూటి నుంచి కూడా అటు వైఎస్ షర్మిల కూడా ఇప్పటికే ఆయనకు యాంటీ అయిన పరిస్థితి అయితే ఉంది. ఆ మరోపక్క చూస్తే కనుక సునీతారెడ్డి కూడా యాంటీ అయిన పరిస్థితి. అయితే ముగ్గురు కలయిక అయితే కనుక ఉమ్మడి కడప జిల్లాలో కనుక కలిస్తే కనుక ఈసారి రానున్నటువంటి ఎన్నికల నేపథ్యంలో కూడా ఉమ్మడి కడప జిల్లాలో అయితే కనుక జగన్ పతనం అయితే కనుక పూర్తిస్థాయిలో ఇక్కడి నుంచే మొదలవుతుందని చెప్పుకోవచ్చు. అలాగే ఇప్పుడు మనం చూసుకోవచ్చు, రానున్న ఎన్నికలు సర్పంచ్ ఎన్నికలు కావచ్చు, అలాగే జెడ్పీటీసీ ఎన్నికలు కావచ్చు, వీటిపైన కూడా పూర్తిస్థాయిలో పెద్ద ఎత్తున కూడా ప్రభావం పడే అవకాశాలు ఉన్నాయి. ఒక్కసారిగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కి సంబంధించినటువంటి కార్యాలయం ఆడ ఓపెన్ అయిందంటే కనుక పూర్తిస్థాయిలో ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి మనం పెద్దగా చెప్పుకోవాలంటే కనుక ఇప్పటికే అక్కడ
వైఎస్ వివేకానంద రెడ్డికి సంబంధించినటువంటి పెద్ద క్యాడర్ కూడా ఉంది, అలాగే ఆయన అనుచర వర్గం కూడా ఉంది. వీళ్ళందరూ కూడా పూర్తి స్థాయిలో కూడా పవన్ కళ్యాణ్తో అడుగులు వేసేందుకు కూడా ఇప్పటికే ముందుకు రెడీగా ఉన్నారని చెప్పుకోవచ్చు. అయితే దాదాపుగా సంక్రాంతి పండుగ తర్వాత కూడా ఏదైతే డిప్యూటీ సీఎం సంబంధించినటువంటి కార్యాలయం అయితే కనుక ఓపెన్ అయితే కనుక పూర్తి స్థాయిలో జిల్లాలో రాజకీయ సమీకరణలు అయితే పెద్ద ఎత్తున మారుతాయని చెప్పుకోవచ్చు. అలాగే మనం ఇప్పుడు చూసుకుంటే కనుక ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 11 సీట్లు వచ్చాయో ఆ 11 సీట్లను కూడా పూర్తి స్థాయిలో ఇక్కడి నుంచి దాదాపుగా దాన్ని జీరోకు తీసుకొచ్చే ప్రయత్నాలు అయితే కనుక డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేస్తారని చెప్పుకోవచ్చు. యా రైట్ సుధీర్, అలాగే టీవీ రావు. సో మొత్తానికైతే దాదాపు 46 సంవత్సరాలుగా పులివెందుల నియోజకవర్గాన్ని పాలిస్తున్నటువంటి వైఎస్ కుటుంబం కోటలను బీటలు వారేలా చేసేందుకు పవన్ కళ్యాణ్ పావులు కదపడం స్టార్ట్ చేశారు. 1955లో ఏర్పడినటువంటి పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గంలో 3 సార్లు మాత్రమే వైఎస్ ఫ్యామిలీ కాకుండా ఇతరులు, అంటే 1955, 1962, 1972లో జరిగినటువంటి ఎన్నికల్లో మాత్రమే ఇతరులు అక్కడ పోటీ చేశారు. 1978 నుంచి 2024 వరకు దాదాపు 46 సంవత్సరాలుగా వైఎస్ ఫ్యామిలీ చేతిలోనే పులివెందుల ఉంది. వైఎస్ రాజశేఖర్ రెడ్డి, వైఎస్ వివేకానంద రెడ్డి, అలాగే వైఎస్ పురుషోత్తమ రెడ్డితో పాటు వైఎస్ విజయమ్మ, జగన్మోహన్ రెడ్డి. సో వైఎస్ కుటుంబం మాత్రమే 46 ఏళ్లుగా పులివెందుల నియోజకవర్గానికి ఎమ్మెల్యేలుగా ఉంటూ వస్తూ ఉన్నారు. అయితే ఈ 46 ఏళ్లలో ఏ ఒక్క విపక్షానికి సంబంధించినటువంటి వ్యక్తిని కావచ్చు, ప్రత్యర్థిని కావచ్చు, ఇతర పార్టీలను కావచ్చు కనీసం అడుగు పెట్టనీయకుండా అడ్డుకున్నటువంటి పరిస్థితులు మనం చూసాం. అంతటి బలమైనటువంటి కోటలను బీటలు వారేలా చేసేందుకు పవన్ కళ్యాణ్ పావులు కదుపుతూ ఉన్నారు. పులివెందులలోనే ఏకంగా క్యాంప్ ఆఫీస్ ఏర్పాటు చేసి 46 ఏళ్ల ఏక చక్రాధిపత్యానికి దెబ్బతీసేందుకు పవన్ కళ్యాణ్ చర్యలు తీసుకుంటూ ఉన్నారు. ప్రస్తుతం కొత్త రాజకీయ పందాతో అక్కడ సరికొత్త రాజకీయాలను పులివెందుల వాసులతో పాటు కడప జిల్లా అలాగే రాయలసీమ వాసులకు అందజేయాలనేటటువంటి ఏకైక లక్ష్యంతో పవన్ కళ్యాణ్ పావులు కదుపుతూ ఉన్నటువంటి పరిస్థితి. ఇది వాటి సూపర్ ఎక్స్క్లూజివ్. ఓవర్ టు యు గాయత్రి. రైట్, థ్యాంక్ యూ రాజు. ఇది వాళ్ళ బులెటిన్.